హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చేసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇవాళ తనూజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనూజ కళ్యాణ్ గురించే కాకుండా నిఖిల్ కావాలి గురించి కూడా కావాలని చెప్పి కొంతమంది నాకు మెసేజెస్ పెట్టారు. సో నిఖిల్ కావాలి గురించి ప్లస్ బిగ్ బాస్ సీజన్ 10 గురించి నేను ఒక వీడియో చేస్తున్నాను కదా, బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష, దానిలోనే నిఖిల్ కావాలి గురించి కూడా చెప్తాను. సో మిస్ అవ్వకండి, డైలీ నిఖిల్ కావాలి గురించి కూడా ఆ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, తనుజ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాలు వచ్చింది కదా, ఈ వీక్ జాతిరత్నాలు అయితే సూపర్గా ఎదిరిపోయింది. జాతిరత్నాల్లో ఫస్ట్ వచ్చింది తనుజ. ఫస్ట్ వచ్చిన తనుజ అంటే యాక్చువల్గా మా చూస్తే ప్రతిసారి ఒకసారి ఫస్ట్ వస్తుంది, ఒకసారి సెకండ్ వస్తుంది, ఎప్పుడో ఒకసారి లాస్ట్లో కూడా వస్తుంది. అంటే లాస్ట్లో పెట్టడానికి యాక్చువల్గా లాస్ట్లో పెట్టే అంత చెత్తగా అయితే తనుజ చేయదమంట. బట్ లాస్ట్లో పెట్టకుండా ఉంటే తనకి ఏదైనా ఫేవర్ చేస్తారని చెప్పి జడ్జెస్ అనుకొని కావాలి పెడుతున్నారు చెప్పి నాకైతే అనిపించింది. మీకు ఎంతమందికి అట్లా అనిపించింది కామెంట్ చేయండి. అదైతే పక్క. ఎందుకంటే ఇంత ఇదిగా ప్రతిసారి ఎక్కువ ఫస్టే వస్తుంది, తర్వాత ఎప్పుడో లాస్ట్లో ఎప్పుడో ఒకసారి లాస్ట్ వస్తుంది. లాస్ట్ వచ్చినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే జడ్జెస్ అందరూ సూపర్గా ఉంది, బట్ కొంచెం ఇంప్రూవ్ ఉండాలి, జస్ట్ సాల్ట్ చూసుకోవాలి అట్లా అని చెప్పి అప్పుడు అంత పొగిడినప్పుడు నేనేమనుకుంటారంటే ఫస్ట్ సెకండ్ వస్తుంది అనుకుంటే అప్పుడు లాస్ట్లో వచ్చేస్తుంది. అందుకని చెప్తున్నా, వాళ్ళు కావాలని చెప్పి లాస్ట్లో ఇస్తున్నారు, ఎందుకంటే తనకి ఫేవర్ చేస్తారని చెప్పి అందరూ అనుకుంటారని చెప్పి వాళ్ళు లాస్ట్లో ఇస్తున్నారు. సో నాకైతే అదే అనిపించింది. ప్లస్ తనుజ వచ్చేసి ఇప్పుడు హత మూవీకి సంబంధించి ప్రమోషన్స్ స్టార్ట్ చేసిందట. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది దాని గురించి తన ఛానల్లో చెప్తుంది. ప్లస్ తను ఎంజాయ్ చేసిన పిల్లలతో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అని చెప్పి తన ఛానల్లో అప్లోడ్ చేసింది. చున్నోళ్ళు ఉంటే చూసేయండి. ఎవరికైనా ఛానల్ లింక్ కావాలంటే నాకు మెసేజ్ పెడితే నేను ఛానల్ లింక్ పంపిస్తాను. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, తనుజ కళ్యాణ్ ఇద్దరు వచ్చేసి మనకి ఒక ప్రోగ్రాంలో రాబోతున్నారు. చాలా ఛానల్స్లో నేను విన్నాను, బట్ నాకు తెలుసు వస్తున్నారని చెప్పి, కానీ డేట్ అయితే నాకు తెలియదు. డేట్ అయితే మెన్షన్ చేయలేను, ఎందుకంటే వాళ్ళు డేట్ అయితే ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. బట్ వస్తున్నారని అయితే అదైతే పక్క ప్రూఫ్. అంటే ప్రూఫ్ అయితే ఇప్పుడు నేను చూపించలేను, ఎందుకంటే ఆల్రెడీ తనుజ చెప్పింది, నేను నా ఛానల్లో నా గురించి నా ఛానల్లో నేను ఫస్ట్ చెప్పిన తర్వాత మీరు అప్లోడ్ చేయండి అని చెప్పి తను ఆల్రెడీ ఛానల్లో పెట్టింది కదా. సో తను చెప్పకుండా నేను వాటి గురించి ఏమీ రివీల్ చేయలేను అనమాట, రివీల్ చేయకూడదు కూడా. సో తనుజ వచ్చేసి ఇప్పుడు మనకి జాతిరత్నాల్లో వస్తుంది, హతా మూవీలో వస్తుంది, నెక్స్ట్ హతా మూవీయే కాకుండా వెబ్ సిరీస్లో కూడా వస్తుంది. ఇట్లా మనం అంటే మనకి మ్యాక్సిమం తన గురించి తెలుసు కాబట్టి, తన కొంచెం హింట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకుంటున్నాం తనుజ గురించి. మరి కళ్యాణ్ గురించి హింట్స్ కూడా ఏం లేవు కదా మేడం, ఏం రావట్లేదు కదంటే, అఫ్కోర్స్ హింట్స్ ఏం రావట్లేదు. బట్ కానీ మనకు తెలిసిన న్యూస్ ప్రకారం తనుజాలానే కళ్యాణ్ కూడా, అంటే తనుజని మూవీస్ అయితే రాలేదు, తనుజకి అయితే 2-3 మూవీస్ ఆఫర్స్ వచ్చినాయి. ఆఫర్స్ కూడా అంటే నేనే విన్నాను, వాళ్ళు చెప్పడం, మేము ఆఫర్ ఇస్తున్నామని చెప్పడం నేనే విన్నాను యాక్చువల్గా. సో కళ్యాణ్ అయితే నేను వినలేదు, బట్ వెబ్ సిరీస్ చేస్తున్నాడు అని అయితే తెలిసింది. బట్ ఆల్బమ్ అయితే రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా నాకు అర్థం కాదు ఏంటంటే, డిమాండ్ పవన్ ఒక సాంగ్ చేస్తున్నాడు అని చెప్పి ఒక 1 month బ్యాక్ విన్నాం. ఒక మూవీ కూడా చేస్తున్నాడు, సాంగ్ కూడా చేస్తున్నాడు. సాంగ్ చేస్తున్నాడు అని చెప్పి చెప్పటం, రిలీజ్ కూడా అయిపోయింది సాంగ్. కానీ కళ్యాణ్ ఎందుకు రిలీజ్ అవ్వలేదు నాకైతే అర్థం కాలేదు ఇప్పటి వరకు. కళ్యాణ్ కూడా త్వరగా రిలీజ్ అయిపోతే బాగుంటుంది. ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారంటే, కొంతమంది మెసేజెస్ ఏం పెడుతున్నారంటే, మేము ఇంత ఇదిగా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, మాకు ఇంకా వాటి మీద ఇంట్రెస్ట్ పోయేట్టు చేస్తున్నారు అని చెప్పి కొంతమంది మెసేజెస్ పెట్టారు. యాక్చువల్గా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం కాబట్టి తొందరగా రిలీజ్ చేస్తే అది కొంచెం బాగుంటుంది. అంతేగాని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ కాలం అంటే మూవీకి తీసుకున్నంత టైం తీసుకుంటున్నారు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. దీని గురించి డీటెయిల్గా మనం కళ్యాణ్ బ్లాగ్లో మాట్లాడుకుందాం. సో తనుజ వచ్చేసి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష వస్తుంది కదా. సో బిగ్ బాస్ సీజన్ 10లో వచ్చేసి తన గెస్ట్గా పిలుస్తున్నారు, అంటే అగ్ని పరీక్షలో గెస్ట్గా పిలుస్తున్నారు. తనుజాని కాదు కళ్యాణ్ కూడా పిలుస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసింది అంటే ఎట్లా ఉంటుంది, ఎట్లా ఆడాలి అవన్నీ చెప్పడానికి పిలుస్తున్నారు. యాక్చువల్గా మనం బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్లో శ్రీముఖి వచ్చినప్పుడు మీరు తర్వాత వచ్చే వాళ్ళకి ఏమి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అని ఒక బాక్స్ పెడుతుంది గుర్తు. కాకం కథల్లో తను అడిగినప్పుడు చెప్తాడనమాట, ఏంటి మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు బిగ్ బాస్ సీజన్ 10కి వచ్చే వాళ్ళకంటే, ఆల్రెడీ నేను సజెషన్స్ రాసేసాను కదా, మాకు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే ఒక బాక్స్ ఇచ్చి దానిలో వేసేయమన్నారు కదా, నేను రాసేసేసాను, ఆల్రెడీ వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి చెప్పాడనమాట. అంటే ఇట్లా అలా హైప్ అగ్ని పరీక్ష సీజన్ 2లో హైప్ పెరగడం కోసం వాళ్ళిద్దరిని కూడా పిలుస్తున్నారట. అంటే అన్ని ఎపిసోడ్స్కి కాదు, జస్ట్ కొన్ని ఎపిసోడ్స్ వరకు పిలుస్తున్నారని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. సో ఇది వచ్చేసి తనుజకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.